జిమ్లో చేసే వర్కౌట్స్ ఎలాంటి మూమెంట్స్, మీరు మిషన్స్తో చేసే వర్కౌట్స్ని ఏ మూమెంట్స్ అంటారు, అండ్ మీరు ఫ్రీ వెయిట్స్తో చేసే వర్కౌట్స్ని ఏ మూమెంట్స్ అంటారు? సో మీరు ఈ రెండింటికి మధ్య గల డిఫరెన్స్ని తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే మీరు చేసే వర్కౌట్స్ని ఏ మూమెంట్స్ అంటారో అండ్ ఏ మూమెంట్స్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో, మీరు ఏ మూమెంట్స్ని చూస్ చేసుకోవాలో మీకు క్లారిటీ వస్తుంది. కంపల్సరీ ఈ వీడియో మొత్తాన్ని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిట్నెస్ ఓషన్. సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అంటే ఏంటి, అది ఎవరు చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అంటే ఏంటి, అది ఎవరు చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటి? సో ఈ రోజు వీడియోలో మనం సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ అంటే ఏంటి, అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ అంటే ఏంటి, వాటి బెనిఫిట్స్ ఏంటి, సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అండ్ అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్, ఈ రెండిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు కాంపౌండ్ మూమెంట్ అంటే ఏంటి? కాంపౌండ్ మూమెంట్ అంటే ఏదైనా ఒక మూమెంట్లో మల్టిపుల్ మసిల్స్ అండ్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతూ జరిగే మూమెంట్నే కాంపౌండ్ మూమెంట్ అంటారు. ఎగ్జాంపుల్స్ గా మనం స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్ అండ్ బెంచ్ ప్రెస్ ని కాంపౌండ్ మూమెంట్స్ గా చెప్పవచ్చు. ఇప్పుడు సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అంటే ఏంటో చూద్దాం. సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ పేరులోనే ఉంది, సపోర్టెడ్. సో మనం చేసే మూమెంట్ అది బాడీ వెయిట్ కావచ్చు లేదా వెయిటెడ్ కావచ్చు. సో ఆ మూమెంట్ ని మనం ఒక మిషన్ లేదా బెంచ్ సపోర్ట్ తీసుకొని చేసే మూమెంట్ నే సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అంటారు. సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం లెగ్ ప్రెస్ చెప్పుకోవచ్చు. లెగ్ ప్రెస్ చేసేటప్పుడు మనం పడుకొని లెగ్స్ తో వెయిట్ ని పుష్ చేస్తాం. సో మనం పడుకున్నప్పుడు మన లోయర్ బ్యాక్ కి సపోర్ట్ గా ఆ ప్యాడ్ ఉంటుంది. సో మన లోయర్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ మన అప్పర్ బాడీ మొత్తం రెస్ట్ మోడ్ లో ఉండి లెగ్స్ ని మాత్రమే మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే ఏంటి, మనం సపోర్ట్ తీసుకున్నాం. సో ఇలాంటి మూమెంట్ ని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. దీన్నే సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అంటారు. సో సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఏం లేదు, మనం చేసే మూమెంట్ ని మిషన్ లేదా ఎనీ బెంచ్ ఆర్ చైర్ సపోర్ట్ తీసుకొని మనం చేసే మూమెంట్ నే సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అంటారు. సో ఇప్పుడు మీకు సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అంటే ఏంటో అర్థమైంది. సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అంటే ఏం లేదు, మనం చేసే మూమెంట్ లో ఒక బెంచ్ కానీ లేదంటే ఏదైనా మిషన్ ని కానీ యూజ్ చేసి దాని సపోర్ట్ తీసుకుని మనం ఆ మూమెంట్ ని చేస్తాం. ఇట్స్ కాల్ సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్. సో ఎగ్జాంపుల్ మనం లెగ్ ప్రెస్ చెప్పుకున్నాం. సో మీకు ఇంకా బాగా అర్థం అవడానికి సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెబిలిటీ. మీరు మిషన్ ని కానీ లేదా బెంచ్ ని కానీ చైర్ ని కానీ యూజ్ చేసి ఏదైతే మూమెంట్ చేస్తారో ఆ మూమెంట్ పర్ఫెక్ట్ గా మీరు ఏదైతే మసిల్ ని టార్గెట్ చేస్తున్నారో ఆ మసిల్ ని పర్ఫెక్ట్ గా టార్గెట్ చేసేందుకు ఆ మిషన్ కానీ ఆ బెంచ్ కానీ మీకు స్టెబిలిటీని అందిస్తుంది. దానివల్ల ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సెకండ్ బెనిఫిట్ ఐసోలేషన్. సో మీరు ఏ మసిల్ అయితే టార్గెట్ చేయాలి అనుకున్నారో ఆ మసిల్ ని సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ ద్వారా కరెక్ట్ గా టార్గెట్ చేయొచ్చు. థర్డ్ వన్, బిగినర్స్ కి ఇది చాలా 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 సపోర్టివ్ గా ఉంటుంది. సో వాళ్ళకి ఫ్రీ వెయిట్స్ తో ఎలా చేయాలో ఐడియా ఉండదు కాబట్టి ఇనిషియల్ గా వాళ్ళు మిషనరీని యూజ్ చేసి వర్కౌట్ మూమెంట్స్ అంటే ఫార్మింగ్ టెక్నిక్ ని నేర్చుకోవడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ ఏంటో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ అంటే ఏం లేదు, సపోర్ట్ లేకుండా చేయడం. సో నేమ్లోనే మీకు ఉంది అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్. అంటే ఎలాంటి మిషన్ అండ్ బెంచ్ ఆర్ చైర్ సపోర్ట్ లేకుండా మీరు చేసే ప్రతి మూమెంట్ మీ బాడీ వెయిటే బ్యాలెన్స్ చేస్తుంది, మీ బాడీనే బ్యాలెన్స్ చేస్తుంది. దాన్నే అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అంటారు. అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం బార్బెల్ స్క్వాట్స్ చెప్పుకోవచ్చు. సో బార్బెల్ స్క్వాట్స్ చేసేటప్పుడు మనం వెయిట్ వేసుకొని మన బాడీ వెయిట్తోనే మన బాడీనే ఆ మూమెంట్ని బ్యాలెన్స్ చేస్తుంది, మన కోర్ వచ్చేసి స్టెబిలైజర్గా వర్క్ చేస్తుంది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్. సెకండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ డెడ్ లిఫ్ట్. డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు మల్టిపుల్ జాయింట్స్ అండ్ మజిల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దీంట్లో మీ కోర్ స్టెబిలైజర్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫంక్షనల్ స్ట్రెంగ్త్. సో ఈ అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ మన ఫంక్షనల్ స్ట్రెంగ్త్ని చాలా బాగా ఇంక్రీజ్ చేస్తాయి. అంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో పర్ఫామ్ చేయొచ్చు, ముఖ్యంగా స్పోర్ట్స్లో. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి కోర్ ఎంగేజ్మెంట్. మీరు చేసే ఎనీ అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్లో కంపల్సరీ కోర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దానివల్ల మీ కోర్ ఈ స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఓవరాల్ స్ట్రెంగ్త్. అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్లో
మల్టిపుల్ మసిల్స్ ఎంగేజ్ అవుతాయి. సో దానివల్ల మీ స్ట్రెంగ్త్ అండ్ మీ పొటెన్షియల్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. పొటెన్షియల్ అంటే మీ మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ కంటే కూడా మీరు చేసే ప్రతి మూమెంట్లో మీ పొటెన్షియల్ని మించి మీరు వర్క్ చేస్తారు. సో ఇప్పటివరకు మనం సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ అంటే ఏంటి, అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ అంటే ఏంటి, రెండింటిని డిస్కస్ చేసుకున్నాం. వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటో డిస్కస్ చేసుకున్నాం అండ్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో మీ అందరికీ అర్థమైంది అనుకున్నా. ఇప్పుడు మనం సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ అండ్ అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ని రెండింటిని కంపేర్ చేసి చూస్తే, సో వీటి వల్ల మనకి కంపేర్ చేసి చూసినప్పుడు ఏ మూమెంట్ వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి స్కిల్స్ మన బాడీకి వస్తే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టెబిలిటీ. సో ముఖ్యంగా మనం సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ చేసినప్పుడు మన కోర్ ఎంగేజ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్లో చూసినట్లయితే మీరు చేసే ప్రతి మూమెంట్లో మీ కోర్ ఎంగేజ్మెంట్ బాగా జరిగి మీ బాడీలో స్టెబిలిటీ అండ్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సెకండ్ వన్ మసిల్ ఎంగేజ్మెంట్. సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్లో మీరు పర్టికులర్గా ఏ మసిల్ని అయితే అనుకుంటున్నారో ఆ మసిల్ని నేను టార్గెట్ చేస్తారు. సో తక్కువ మసిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తక్కువ మసిల్స్ ఎంగేజ్మెంట్ అవుతుంది. అదే అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్లో బాడీ మొత్తం ఒక యూనిట్ లాగా వర్క్ చేసి బాడీలో ఆల్మోస్ట్ 90% మసిల్స్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. కాబట్టి మసిల్స్ ఎక్కువగా అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్లో ఎంగేజ్ అవుతాయి. థర్డ్ది ప్రోగ్రెషన్ విషయానికి వస్తే, యాజ్ ఏ బిగినర్గా ఉన్నప్పుడు మీరు స్ట్రెంగ్త్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్ మీద ఫోకస్ చేయడానికి సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ చేస్తే మంచిది. కానీ స్లోగా మీ ఫార్మింగ్ టెక్నిక్ అండ్ మీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయిన తర్వాత కంపల్సరీ అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ 90% చేయడానికి ట్రై చేయండి. అయితే మనం ఈ రెండిట్లో ఎలాంటి మూమెంట్స్ మనం చేయాలి అండ్ ఎలాంటి మూమెంట్స్ మనం చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఫిట్నెస్ గోల్. మనం ఏ గోల్ మీద అయితే వర్క్ చేస్తున్నామో ఆ గోల్ని బట్టి మనం ఈ రెండిట్లో ఉన్న మూమెంట్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని మన వర్కౌట్ ప్లాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంజురీ ప్రివెన్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే రీసెంట్ ఇంజురీస్ అంటే యాంకిల్ కానీ బ్యాక్ కానీ లేదంటే నెక్ ఇంజురీ కానీ ఇలా ఇంజురీస్తో అండ్ పెయిన్స్తో స్ప్రెయిన్స్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళు కంపల్సరీ సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ చేయడం చాలా మంచిది. థర్డ్ వచ్చేసి అథ్లెటిక్ ట్రైనింగ్. ఎవరైతే అథ్లెటిక్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అలా అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ చేయడం వల్ల వాళ్ళలో ఫంక్షనల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ కోర్కి స్టెబిలిటీ అండ్ స్ట్రెంత్ అండ్ బ్యాలెన్సింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు స్పోర్ట్స్లో పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతారు. కాబట్టి యాజ్ ఏ అథ్లెట్ కంపల్సరీ ఎక్కువగా 99% అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ చేయడం చాలా మంచిది. ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం కాంపౌండ్ మూమెంట్ అంటే ఏంటి, సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అంటే ఏంటి, అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ అంటే ఏంటి అండ్ ఈ మూమెంట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎవరు ఏ మూమెంట్ని చూస్ చేసుకోవాలి అండ్ ఎవరు ఏ మూమెంట్ని చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది డిస్కస్ చేసుకున్నాం. నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు వీలైనంత వరకు అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ని ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఎక్కువ మసిల్స్ ఇన్వాల్వ్ అయ్యి తక్కువ టైంలో ఎక్కువ ఫ్యాట్ బర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ మీ బాడీకి స్టెబిలిటీ అండ్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు చాలా ఎఫెక్టివ్ వర్కౌట్స్ మీరు చేయడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ని చూస్తారు. అయితే సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ కూడా మంచిదే. సో ఎవరైతే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ చేస్తారో వాళ్ళు స్పెసిఫిక్గా ఒకే మసిల్ని టార్గెట్ చేయడానికి ఎక్కువగా ఐసోలేషన్ మూమెంట్స్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు కంపల్సరీ ఇనిషియల్గా సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ చేయడం మంచిదే. సో దాంతోపాటు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ చేయడం మంచిదే. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి స్టార్టింగ్ నుంచే అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ మనం ఇచ్చాము అంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అండ్ ఎక్కువ కష్టంగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట. వాళ్ళు క్విట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇనిషియల్గా వాళ్ళకి మిషన్స్ అండ్ సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఫామ్ మీద ఫోకస్ చేస్తారు. వన్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ ఫామ్ అండ్ టెక్నిక్ ఇంక్రీజ్ అయిన తర్వాత స్లోగా వాళ్ళు కూడా అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ చేయడం మంచిది. సో దీంతో పాటు రీసెంట్ ఇంజురీస్ అంటే స్ప్రెయిన్స్ కానీ పెయిన్స్ కానీ యాంకిల్ బ్యాక్ అండ్ నెక్ పెయిన్స్ ఉండేవాళ్ళు ఆ పెయిన్ తగ్గేంత వరకు సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్ చేయడం మంచిది. సో ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే ఓన్లీ సపోర్టెడే కాకుండా ఓన్లీ అన్సపోర్టెడే కాకుండా మీరు వీక్లో డిజైన్ చేసుకునే ప్రోగ్రాంలో 3 days సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ అండ్ 3 days అన్సపోర్టెడ్ కాంపౌండ్ మూమెంట్స్ ఉంటే మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్
మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్స్లో మెన్షన్ చేస్తే నేను ఆ టాపిక్ మీద ఇంకొక వీడియో చేస్తాను. మీ అందరి సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.